హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మా శ్రీరామనవమి అయితే మార్నింగే ఇలా అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో బెల్ ఐకాన్ అయితే మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంకెక్కడైతే మా వాడు మంచిగా మార్నింగ్ లేచి ఆడుతూ ఉన్నాడు అనమాట వాడి బైక్తో. ఇంకా వాడి కొంతసేపు ఆడిన తర్వాత ఇంకా నేనైతే వాడికి స్నానం అయితే చేయించేసి, సో బట్టలు కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటాడనమాట, ఏం బట్టలు వేయాలి ఏంటి అనేది. ఇంకా టీ షర్ట్ అయితే వేసేసి ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా బయట ముగ్గులు అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా మా వారైతే వీడియో అయితే తీస్తూ ఉన్నారనమాట. ఇంకా శారీ అయితే ఆ రోజు ఈ వర్క్ శారీ అయితే కట్టాను. సో కాటన్ శారీ అయితే కడదాం అనుకున్నాను, ఇంకా నాకు ఎందుకు ఈ వర్క్ శారీ అయితే కట్టుకోవాలనిపించింది. ఇంకా కొన్ని రీల్స్ కూడా తీద్దామని చెప్పి ఈ శారీ అయితే కట్టాను అనమాట. సో రీల్స్ అనేవి నా విక్కీరామ్ అఫీషియల్ ఛానల్లో ఉంటాయి. సో రీల్స్ ఎవరైనా చూడకపోతే రీల్స్ కూడా చూడండి. సో నన్ను అయితే ఆదరించండి ఫ్రెండ్స్. నేనైతే 2 years అయితే అయిపోతుందన్నమాట ఛానల్ స్టార్ట్ చేసి. ఇంకా నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇంకెక్కడైతే గుమ్మానికైతే పసుపు రాసి ముగ్గు బొట్లు అయితే పెట్టుకుంటా ఉన్నాను. నేను ఫ్రైడే అలాగే థర్స్డే అలాగే ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు కంపల్సరీగా గడప పూజ అనేది చేసుకుంటానమాట. పువ్వులు పెట్టి ఇంకా నేను పొగ కూడా హారతి అయితే ఇస్తాను, పొగ కూడా వేస్తానమాట. ఎందుకంటే ముందు లక్ష్మీదేవి గడపే కదా, ఇంకా అందుకని నేను గడప పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటానమాట. ఇంకెక్కడ వచ్చేసి పానకం అయితే చేశాను. ప్రసాదాలు అయితే పానకం చేశాను, అలాగే పాయసం చేశాను. పాయసం చేసి పులిహోర అయితే చేశాను అనమాట నవమికి. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ పండగ అనమాట. అన్ని పండగల్లో నాకు శ్రీరామనవమి స్పెషల్. సో నాకు రాముల వారు అంటే ఇష్టం అనమాట. ఇంకా అందుకని నేనైతే శ్రీరామనవమి అనేది కొంచెం బాగా చేసుకుంటాను. ఆ రోజుల్లో మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాను అనమాట. ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, ఇంకా ఫుల్ ఎండ వచ్చేసిందండి. ఇంకా ఎండ ఎక్కువ అయిపోయింది, పైకి ఇంకెందుకులే వెళ్ళడం, అందులో ఈ వర్క్ శారీ ఒకటి కట్టుకున్నా, ఇంకా ఎండకు ఉండలేనని చెప్పి ఇంకా గుడికి అయితే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. ఇంకా మేము వెళ్ళింది అయితే నేనైతే వీడియో అయితే తీయలేదు, వ్లాగ్ అయితే. ఇంకెక్కడైతే చూసారు కదా పులిహోర, పాయసం, పానకం అయితే పెట్టేశాను అనమాట. చలివిడి వడపప్పు కూడా చేద్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోలేదు. ఇంకా ఇక్కడైతే నేను మంచిగా పూజ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా పూజ అయిన తర్వాత మా టెర్రస్ పైకి వెళ్ళి కొన్ని రీల్స్ అయితే చేశాను, అలాగే కొన్ని పిక్స్ కూడా దిగామన్నమాట, మా ఫ్యామిలీ పిక్స్. నేను లాస్ట్లో అవి కూడా యాడ్ చేస్తాను. పిక్స్ ఎలా ఉంది ఏంటనేది చూసేయండి. సో వీడియో ఎవరికైనా నచ్చింది అనుకుంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, దయచేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా డైలీ వ్లాగ్స్ అనేది నేను తొందరలోనే స్టార్ట్ చేస్తాను. అలాగే మంచి షార్ట్ వీడియోస్, రీల్స్ కూడా కొంచెం కంటెంట్ ఉన్నాయి చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను. సో తర్వాత నుంచి అవి కూడా రావచ్చు, అవి కూడా వస్తాయి. సో చూసి నన్ను అయితే ఆదరించండి. ఇంకా ఇక్కడైతే ఇంకా చూసారు కదా దీపారాధన అయితే చేశాను. దీపారాధన చేసిన తర్వాత ఇంకా నేను వంట దగ్గరికి అయితే వెళ్ళలేదండి. మా బాబుకి రైస్ అనేది వండేశాను. మేమైతే ఇంక పులిహోర, ఈ పాయసం, ఈ ప్రసాదాలు ఉన్నాయి కదా, ఇంక ఇవే తినేసామన్నమాట. ఇంక ఇవి తినేసి ఇంక అట్లా రెస్ట్ తీసుకుని పడుకుని లేచిన తర్వాత అయితే నేను వంట అయితే చేశాను. వంకాయ టమాటా కర్రీ అయితే చేశాను. నేను అది ఇంకా వీడియో తీయలేదనమాట. ఇంకా నేను ఈ పూజ అలాగే ఈ ఫొటోస్ అనేది నేను వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో చూసేయండి.
పిక్స్ అయితే ఇవేనండి, చూసారు కదా. ఇంకెలా అయితే మా వారైతే కొన్ని చిన్న చిన్న క్యూట్ పిక్స్ అయితే తీశారు నన్ను. మేము ఏ ఫెస్టివల్ అయినా లేదంటే ఏ వీకెండ్ అయినా సరే ఎక్కువ మేము పిక్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. ఎందుకు అంటే అదొక మెమొరీ కాబట్టి ప్రతి వీకెండ్ మేమైతే ఫొటోస్ అయితే దిగుతాం అనమాట. ఇంకెలా అయితే పండగ రోజు అయితే ఫొటోస్ అయితే పైకి వెళ్ళి అయితే దిగామన్నమాట. నేను రీల్స్ కూడా అక్కడే చేస్తానండి పైన, ఇంకా అక్కడే ఫొటోస్ అయితే దిగాను. వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. కొంతమంది హోమ్ టూర్ అని అయితే అడుగుతున్నారు. సో నేను తొందరలోనే హోమ్ టూర్ అయితే చేస్తాను. సో నా హోమ్ టూర్ వీడియో కూడా మీరు చూసేయండి. ఇంకా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క వీడియో, చూసేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.